హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సండే స్పెషల్గా చికెన్ మటనే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందు బగారా రైస్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే కళాయి తీసుకొని అందులో ఒక పావు ఆయిల్, ఒక పావు నెయ్యి వేసుకోండి. అది బాగా హీట్ ఎక్కాక బగారా సామాన్లు ఉంటాయి కదండి, బగారా మసాలా అవి వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకొని అవి కొంచెం నూనెలో వేడి చేశాక అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా మగ్గాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. నేనైతే 1 kg బియ్యం తీసుకున్నా. ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నా. దానికోసం గ్లాస్కి గ్లాసున్నర లెక్క 4.5 గ్లాసులు వాటర్ పోయాలి. నేను బగారా రైస్ తీసుకున్నానండి. మీరు మామూలుగా సన్న బియ్యం మన ఇంట్లో ఎన్న కూడా వాడుకోవచ్చు. ఇలా బాగా మసిలేటప్పుడు ఉప్పు వేసుకొని రైస్ వేసుకోవడమేనండి. 1 గంట ముందే రైస్ నానబెట్టుకున్నాను నేను. రైస్ అంతా వేసుకున్నాక ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఫుల్గా పెట్టుకుంటే 3-4 నిమిషాల్లో అన్నం పొంగుకు వస్తుందండి. తర్వాత కలిపి సిమ్లో పెట్టేసుకోవడమే, అంతే రైస్ అయిపోతుంది. దాంతో ఇంకా మనకు పని లేదు. ఇప్పుడైతే మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మసాలా ఎగ్ కర్రీకి కావాల్సినవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, జీడిపప్పు, ఎగ్స్, టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పావులు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ బాగా వీటెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అదే అయిపోతుందండి రైస్ అయితే. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందిగా అందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులోనే 1 కప్పు పెరుగు, జీడిపప్పు ఉంది కదండి అది వేసేసుకుందాం. చాలా టేస్ట్ ఉండాలంటే ఇవన్నీ వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3-4 టమాటాలు వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కళాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, అందులో ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని రైస్ చూసారా ఎంత బాగా అయిందో, పుల్లలుగా. ఎంతేనండి, బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ చూసారుగా, ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. అదే ఆయిల్లో కొంచెం బగారా సామాన్, కొంచెం షాజీరా, ఒక బ్లాక్ ఇలాచి, ఒక లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని కొంచెం అల్లం వేసుకొని కలుపుకుందాం ఒకసారి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ ఉంది కదండి, దాన్ని వేసేసుకుందాం. దీంట్లోనే 2 స్పూన్ల కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం. ఉంటే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా మంచిగా నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి.
ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పెరుగు, జీడిపప్పు, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వీటితో పాటు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటరే పడతాయండి దీనికి. మూత పెట్టుకొని కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకొని వేయించుకున్నాం కదా, ఎగ్స్ వేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. చూసారుగా ఇలా నూనె అంతా పైకి తేలి మంచిగా ఉడికినప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది క్రీమ్ వేసుకుంటే. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా ఉండే బగారా రైస్ ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.